అందరికీ హాయ్ అండి. ఫస్ట్ టైం బజార్కి వచ్చాను. ఉల్లిపాయలు అయితే తీసుకున్నారు. నాకైతే తెలీదు ఏది ఎలా కొనాలో కూడా నాకు తెలియదు. ఫస్ట్ టైం కదండి, నాకు తెలీదు. నేను ఇంటికి చూడడానికి వచ్చాను. ఇది వరుసలోని టమాటాలు అయితే అసలు బాగోలేదండి, కుచ్చులు కింద ఉన్నాయి. ఎక్కడ బాగుంటాయని చూస్తూ వెళ్తున్నా, కానీ ఎక్కడైతే నాకు సరిగా నచ్చలేదు. అయ్యి ఇది కొత్తిమీర, పాలకూర ఇవన్నీ ఉంటున్నాయి ఇక్కడ. నిమ్మకాయలు చాలా రేటు, ఇప్పుడు సమ్మర్ కదా, చాలా ఎక్కువ రేటు ఉన్నాయి. 20 రూపీస్కి 3 వస్తున్నాయండి. వంకాయలు అయితే తీసుకున్నాను. ఇవి అయితే పొట్టేలకాయలు అండి, దొండకాయలాగా ఉంటాయి పొట్టేలకాయలు. వంకాయలు తీసుకున్నాం. చుట్టుపక్కల ఊళ్ళో అందరూ వస్తారండి ఇక్కడికి. ఇదే పెద్ద మార్కెట్ అండి, అన్ని రకాల కూరగాయలు వస్తాయి. సోమవారం జరుగుతుందండి ఇక్కడ. అన్నీ దొరుకుతాయి ఇక్కడ. తాళ్ళు అండి, ఇవి బర్రెలకి గట్రా కడతారు కదా, అవి అన్ని రకాల తాళ్ళు. ఇవి వడియాలండి, వడియాలు కూడా అమ్ముతున్నారు. ఈ ఉట్లు ఇక్కడైతే బొంగ అంటారండి. వడియాలు బాగా విపరీతంగా వాడతారండి, అది వాసన చాలా భరించలేము మనం. ఇదైతే డబ్బాలో ఉన్నదైతే గుడాకండి. ఇది వడివాళ్ళు ఇంకా బాగా ఇది ఎక్కువ వాడతారు. మిగతా పప్పులు ఉప్పులు అన్నీ దొరుకుతాయండి బజార్లోనే. ఆయిల్ ప్యాకెట్లు అన్నీ ఉంటాయి. పొద్దుటి నుంచి ఇక్కడైతే బండి మీద దూకి వెళ్ళిపోతుందండి కోతి. పాపం అతను పడిపోయాడు. ఇక్కడ బాగా ఎక్కువ ఉంటాయండి. కోతి కూడా కాదు, వాళ్ళ బండి ఏదో ఉంటుందని అవి ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. చూసారా, బట్టలు అన్నీ దొరుకుతాయండి ఇక్కడ. ఇంకా సంబల్పూరి చీరలు, డ్రెస్సులు, ఇంకా అన్నీ ఉంటాయండి ఇక్కడ. సంచులు, ఇంకా తాళాలు బాగా చేస్తారు కదండి అవి. మా బజార్ అయితే అయిపోయిందండి, ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం. చూసారా, అన్నీ ఉన్నాయి ఇక్కడ. షర్ట్లు, టీ షర్ట్లు అన్నీ మంచాలు వేసి మళ్ళీ అమ్మేస్తున్నారండి. బజార్ అయితే చేసి అలసిపోయామని కూల్ డ్రింక్ తాగడానికి వచ్చామండి ఇక్కడ. బాయ్ అండి, మా బజార్ అయితే అయిపోయింది. ఇంకోటి తీసుకో, బాగుంటుంది. నువ్వేం తాగుతావు?